నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సిరోష్. మాధవి హిడ్మా మావోయిస్టు అగ్రనేత అనే విషయం అందరికీ తెలిసిందే. ఇతన్ని వ్యతిరేకించే వాళ్ళు రాక్షసుడు అంటారు. ఈ మాధవి హిడ్మా గెరిల్లా యుద్ధంలో ఆరితేరినవాడు. ఇతని ఆధ్వర్యంలో దాదాపు లెక్కకు మించి దాడులు కూడా జరిగాయి. హిడ్మా చేసినటువంటి ఆపరేషన్స్ లో కనీసం 2000 మంది మరణించి ఉంటారని కూడా అంచనా వేస్తున్నారు. అయితే మావోయిస్టులంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. కానీ హిడ్మా మాత్రం ఎక్కడైనా భారతీయ జాతీయ జెండా ఎగిరితే అదేదో పెద్ద నేరంగా పరిగణించేవాడట. హిడ్మా చనిపోక ముందు వరకు కూడా ఛత్తీస్గఢ్లో జాతీయ జెండాను ఎగురవేసేందుకు కూడా భయపడుతూ ఉండేవారట. జెండా వందనం చేసినటువంటి చేతులను నరికేసేవాడంట. యాక్టివిస్టులను కూడా టార్గెట్ చేసేసేవాడు. ఛత్తీస్గఢ్ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రచారం చేయడానికి భయపడే విధంగా 9 మంది బీజేపీ నాయకులను అలాగే కార్యకర్తలను కాల్చి చంపాడని కూడా ప్రచారం ఉంది. అంతేకాదు ఛత్తీస్గఢ్లో బీజేపీ ఓడిపోవడానికి హిడ్మా శతవిధాల ప్రయత్నించారు. 1000 గొడ్లను తిన్న రాబంధువు ఒక గాలివానకు చచ్చినట్లు పెద్ద పెద్ద ఆపరేషన్లను నిర్వహించి ఎంతో మంది కేంద్ర బలగాలను, సామాన్యులను, పోలీసులను ఇతని ఆపరేషన్ కారణంగా మరణించారు. అలాంటి హిడ్మా ఒక చిన్న ఆపరేషన్ కారణంగా చనిపోయాడు. దీంతో దేశానికి పట్టిన పీడ విరగడైనట్లయింది. ఇక మాధవి హిడ్మా చనిపోవడంతో ఢిల్లీలో కొంతమంది నిరసనకారులు, మహిళలు నిరసనకు దిగుతున్నారు. దేశంలో చాలా చోట్ల చాలా మంది హిడ్మా అభిమానులు హిడ్మా అమర్ రహే అని నినాదాలు చేస్తున్నారు. అయితే హిడ్మా చావుకు అతని టీం ప్రతీకారం తీర్చుకుంటుందని, వాళ్ళను వదిలిపెట్టరని కూడా అంటున్నారు. ఇప్పుడు అలాంటి హిడ్మా అభిమానులందరికీ ఒక పెద్ద షాక్ తగిలింది. హిడ్మా అనుచరులైన 41 మంది మావోయిస్టులు ప్రభుత్వం ముందు లొంగిపోయారు. 12 మంది మహిళలతో సహా 41 మంది మావోయిస్టులు బీజాపూర్ పోలీసుల ముందు లొంగిపోవడం జరిగింది. వీళ్ళలో 32 మంది మావోయిస్టులకి పైగా ఏకంగా దాదాపు 1,19,00,000 రూపాయల రివార్డు కూడా ఉందట. దీన్ని బట్టి అర్థం చేసుకోండి వీళ్ళు ఎంత డేంజర్ అనేది. ప్రభుత్వం అందిస్తున్నటువంటి పునరావాసం నచ్చడం వల్లే మేము ప్రభుత్వం ముందు లొంగిపోతున్నామని చెప్పేసి హిడ్మా అనుచరులంతా చెప్పడం ఆసక్తికరంగా మారింది. లొంగిపోయిన 41 మంది మావోయిస్టుల్లో 39 మంది దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ, అలాగే తెలంగాణ స్టేట్ కమిటీ, దంతరి, గాయరీబాద్, దౌపాడ డివిజన్ కు చెందిన వాళ్ళు ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు తక్షణమే సహాయంగా 50,000 రూపాయలను పోలీసులు సహాయంగా అందించారు. అయితే మావోయిస్టులతో చర్చలు ఉండవని కేంద్ర హోంశాఖ మంత్రి అయిన అమిత్ షా స్పష్టం చేశారు. మావోయిస్టులైతే సరెండర్ అవ్వాలి, లేదంటే మేమే చేస్తామని తేల్చి చెప్పారు. మావోయిస్టులు లొంగిపోవాలని, లేదంటే 2026 మార్చి 26 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పి అమిత్ షా ఘాటుగా చెప్పుకొచ్చారు. ఒక పక్క కొంతమంది మావోయిస్టులు లొంగిపోతున్నారు, మరో పక్క పోలీసులు మావోయిస్టులను వెంటాడుతున్నారు. ఈ క్రమంలోనే వివిధ ప్రాంతాల్లోని మావోయిస్టులు పెద్ద సంఖ్యలో లొంగిపోతున్నారు. ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనవరి 2024 నుంచి 2100 మంది మావోయిస్టులు లొంగిపోతే 1785 మందిని అరెస్టు చేశారు. ఇక ఆపరేషన్ ఖగార్ ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దాదాపు 500 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ అయ్యారు. ఒక్క 2025 నుంచి ఇప్పటి వరకు 230 మంది మావోయిస్టులు హతమైనట్లుగా తెలుస్తుంది. వీళ్ళలో ఉన్నత స్థాయి కేంద్ర కమిటీ సభ్యులు, దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యులు, పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ లీడర్లు కూడా ఉండడం గమనించదగ్గ విషయం. అలాగే వాడు వీడు అని తేడా లేకుండా ఎంతటి వారైనా కూరగాయలు తరిగినట్లుగా తరిగేస్తున్నారు పోలీసులు. అయితే 2013 నాటికి దేశంలో వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రభావిత జిల్లాలు 126 ఉన్నాయి. 2020 మార్చి నాటికి ఈ సంఖ్య 18కి తగ్గింది. తాజాగా మావోయిస్టు జిల్లాల సంఖ్య 3కి పడిపోయిందని మన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం మీద హిడ్మా అనుచరులు 41 మంది వాళ్ళ ఆయుధాలను అప్పగించి మరీ పోలీసుల ముందు లొంగిపోయారు. దీంతో హిడ్మా శకం ఇక ముగిసింది.